నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. చేసేటప్పుడు రంగమార్తాండ అని చెప్పేసి పిలిచి ఆ పదంలోంచి తీసుకున్నట్టున్నారు సార్. అంటే రంగమార్తాండ ఇస్ ద కింగ్ ఆఫ్ స్టేజ్ కింగ్ ఆఫ్ స్టేజ్ రంగమార్తాండ అన్నది. అండ్ ఇందులో మన ఎవరు ప్రకాష్ రాజ్ గారు హీస్ ద మెగాస్టార్ ఇన్ స్టేజ్ ఆ సినిమాలోనే రిటైర్డ్ మెగాస్టార్ ఇన్ స్టేజ్ యాక్చువల్గా. సో అదే బేసిక్గా సార్. ఈ మూవీకి సంబంధించి మీకు వచ్చిన ద బెస్ట్ అప్లాస్ ఏంటి? ఆ సిచ్యువేషన్ అనేది కానీ ఎవరైనా కానీ కొంతమంది కనెక్ట్ అయిపోయి షేర్ చేసుకుంటున్న సందర్భాలు మీకు కూడా సూపర్ ఉంటాయి కదా సార్. సో మెనీ అండి. యూ విల్ నాట్ బిలీవ్, సినిమా రిలీజ్ అయిపోయినాక వంశీ గారు నాకు చాలా మంది ఇంటికి పిలిచి కూడాను, అంటే సో చాలా బిగ్ పీపుల్ పిలిచి మీరే అప్రిషియేట్ చేశారంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో కనెక్ట్ అయిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. కొందరు వాళ్ళ పేరెంట్స్ తోటి అప్పుడప్పుడు ఎప్పుడో రీవుడ్ బిహేవియర్ చేసిన కొన్ని ఇష్యూస్ కూడా ఉంటాయి కదా ఆబ్వియస్. అంటే మన యాజ్ మన అందరు కూడా పేరెంట్స్కి మనం బాగా ఎంత ఓన్ చేసుకుంటాం కదా మన పేరెంట్స్ మమ్మీ డాడీని. అప్పుడప్పుడు కొంచెం మనం కూడా ఏదో రూడ్ బిహేవియర్ చేస్తాం. ఆబ్వియస్ మీరైనా నేనైనా ఎక్కడో ఒక దగ్గర మమ్మీ డాడీ మనం ఎంత ఓన్ చేసుకుంటే అనిస్తాం, మనం ఒక మాట సడన్ గా అనిస్తుంటాం. కొందరు దాని రూడ్ బిహేవియర్ కొంచెం ఎక్స్ట్రా కూడా చేసిన చాలా మంది ఉంటారు, అప్పుడప్పుడు అవుతారు. వాళ్ళందరూ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి అనిపించింది అరే నేను ఇది చేయకపోవాల్సింది, ఆ రోజు చేసేనే. ఇటువంటివి మాత్రం థౌజండ్స్ ఆఫ్ కేసెస్ అండి, థౌజండ్స్ ఆఫ్ కేసెస్. ఇలా చెప్పారు, అవును ఆ రోజు నేను అలా చేశాను. సినిమా చూసేటప్పుడు నేను హట్ అయ్యారు, ఏడ్స్తూ చూసిన వాళ్ళు. నేను రీసెంట్గా ఇప్పుడు నేను లేటెస్ట్ సినిమా చేస్తున్నది మన రామచంద్రాపురం కోటలో రాజుగారు, ఇప్పుడు రాజుగారు అండి. హీ సైడ్ has seen this movie around 50 to 60 times అన్నారు. ఇది రంగమార్తాండ. ఆ క్లైమాక్స్ అయితే 300-400 times. అయితే ట్రస్ట్ మీ, ఆయన రాజు గారు రామచంద్రాపురం, నేను అక్కడ షూట్ చేశాను మొన్న మా సినిమా. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సినిమా కోసం మీరు చేసిన పెద్ద అచీవ్మెంట్ ఏది అని అన్నారంటే రంగమార్తాండ ప్రొడ్యూసర్ మధు. దట్స్ ఇట్. అంటే మీరు చేసిన పెద్ద అచీవ్మెంట్, దానికి మించిన అచీవ్మెంట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ లేదు. ఎందుకంటే సార్ ఆ సినిమా అటువంటి సార్ దీనివల్ల చాలా మంది లైఫ్ అట్లీస్ట్ నేను నా పేరెంట్స్ చూసుకున్న పర్సెప్షన్ కూడా మారింది సినిమా షూటింగ్ నుంచి. పర్సెప్షన్ మారింది ఆబ్వియస్, కాదు అని చెప్పి. అంటే మనం అంతా ఓన్ చేసుకుంటాం కానీ వాళ్ళ మైండ్ సెట్లో కూడా వెళ్ళి మనం ఆలోచించాలి. ఎప్పుడు మనం వన్ వే ఆలోచిస్తున్నాం కదా, అటువైపు నుంచి ఆలోచిస్తే థింగ్స్ చేంజ్ అవుతుంది. ఐ థింక్ అండి చాలా ల్యాక్స్ ఆఫ్ ఫ్యామిలీస్లోని అట్లీస్ట్ పిల్లలు తాలూకా ఆలోచన పేరెంట్స్ త్రూని మారుంటుందని నేను డెఫినెట్గా నమ్ముతాను. అది బిగ్ అచీవ్మెంట్ అండి. సార్ కంప్లీట్ మీకు ఒక పాయింట్ పర్ఫెక్ట్గా ఫస్ట్ టైము వంశీ గారు మీకు హార్డ్ డిస్క్ ఇచ్చి ఆ నట సామ్రాట్ చూడమని చెప్పేసి అన్నప్పుడు ఒక పర్టికులర్ ఒక పాయింట్ మిమ్మల్ని గట్టిగా టచ్ చేసి ఉంటుంది. ఏంటంటే ఏదో ఒక పాయింట్ మనల్ని అంత డీప్గా టచ్ చేస్తేనే మనము ఆ మూవీలో కొన్ని కోట్లు పెట్టి మనము అంటే ఆ ప్రయాణం అనేది కూడా మొదలు పెడతాం. సో అలాంటి పాయింట్ ఏంటి సార్ మీకు? పేరెంట్స్ ట్రావెల్ అండి. అంత మంచిగా పిల్లల్ని చూసుకొని అంత హ్యాపీ లైఫ్ ఇచ్చిన ఒక పేరెంట్స్ని ఇటు కాకుండాను మదర్ ఎవరూ లేకుండా దిక్కులేని చావు రోడ్డు మీద చనిపోయి, ఆ ఫాదర్ పిచ్చోడైపోయి 3 years నుంచి బయట తిరుగుతూ, ఆయన ఎక్కడో డాబాలో అంట్లు తోముకుంటూ, ఆ పేరెంట్స్ తాలూకు పెయిన్ ఉంటుంది కదండి, డీప్లీ టచ్డ్ అండి. చాలా గట్టిగా టచ్ చేసింది అది సినిమా. అది అమ్మ ఇలా ఉంటుందా అనిపించింది, వావ్ అనిపించింది అది చూస్తున్నప్పుడు. అంటే ఆ మొదటిసారి ఆ సినిమా చూసి బయటకు రావడానికి చాలా రోజులు పట్టింది. ఫస్ట్ టైం సినిమా మొత్తం అయిపోయినాక ఫస్ట్ కాపీ ఉంటుంది ఎడిట్ రూమ్లోనే వంశీ గారు చెప్పారు, మన ఆఫీస్లో ఎడిట్ రూమ్ ఉంది, చూసా సినిమా, నాకు ఒక్కడికి వెళ్ళి చూడమన్నారు. ఫస్ట్ అది ఐ థింక్ ఐఎమ్ ద ఫస్ట్ వన్. పూర్తిగా మూవీ అయిపోయినాక వెళ్ళి చూడన్నారు. చూశాను. కరెక్ట్ లంచ్ టైం 1:30. వంశీ గారు అక్కడ అందరూ మరి ఇంకెవరు 2-3 రైటర్స్ అందరు టేబుల్ మీద కూర్చొని నేను ఇలా బయటకు వచ్చాను. బయటకు వచ్చి ఏమన్నారు అన్నారు. బయటకు వెళ్ళి నాకు యాక్చువల్లీ ఐ రిమెంబర్ మదర్ కాల్ చేశాను. మదర్ కాల్ చేసి మాట్లాడి వచ్చాను. ఏమైంది మధు అని అన్నారు. కొంచెం 5 minutes నేను స్లో అయ్యాను. నాకు బయటకు రావడానికి ఇంకా నేను అంటే ఐ వాజ్ ఇన్ టు దిస్ షూట్ ఎవ్రీడే. నేను షూట్లో ఉంటూ నేను చూస్తూ నేను ఆర్గనైజ్ చేసిన నాకే ఐ థాట్ నాకు ఒకసారి చాలా పెయిన్ వెయిట్ అనిపించింది. అగైన్ ఐ కేమ్ దేర్. వంశీ గారికి చెప్పాను ఏమైంది మధు అంటే, సార్ సినిమా చూడగానే ఫస్ట్ మా మమ్మీ గుర్తుకొచ్చింది. ఐ కాల్ డేర్ అండ్ నేను ఇప్పుడు రిటర్న్ వస్తున్నాను. వాళ్ళు అప్పుడు ఒడిశాలో జైపూర్లో ఉండి ఇప్పుడు దే ఆర్ విత్ మీ. అప్పుడు ఉండేవారు. ఐ కాల్ డేమ్. మదర్కి వెళ్ళి మాట్లాడి ఊరికి ర్యాండమ్ మాట్లాడాను, ఎందుకు ఏమీ చెప్పలేదు. మాట్లాడి వచ్చి ఆయన దగ్గర కూర్చున్నాను. అంత హెవీ అనిపించేసింది, అసలు హెవీ అనిపించింది. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆ సినిమా తర్వాత నేను చాలా మారాను నాకు నేనే అనుకుంటాను. థ్యాంక్స్ టు వంశీ గారు అండి. ఈవెన్ అంటే మాలాంటి అప్కమింగ్ ఆర్టిస్ట్లు అవ్వాలనుకునే వాళ్ళకి కూడా వన్ ఆఫ్ ద బిగ్ లెసన్ అనేది కూడా అందులో ఉంది సార్.
అంటే మన అలీరజాకి తను చేసే యాక్టింగ్ ఎలా Yeah. ఉంటుందా అని చెప్పేసి అవును. ఆ డాబా బ్యాక్ సైడ్ దానిలలో ఆయన చెప్తారు చూడండి సార్ ఒకటి ఇదా? ప్రకాష్ రాజ్ గారు చెప్పేది అది అబ్బా. జస్ట్ ఇమేజిన్ అండి, ఇప్పుడు మీరు అన్నారు కదా అప్కమింగ్ ఆర్టిస్ట్ కోసం, జస్ట్ ఇమేజిన్ ప్రకాష్ రాజ్ గారు లాంటి యాక్టింగ్ చేస్తున్నారు, పక్కన అలీరజా గారు ఆ క్లైమాక్స్ పార్ట్ అంతా ఆయన పక్కన ఉంటారు. ఆ, జస్ట్ ఇమేజిన్ ఆయన ఎంత ఎక్కువ అంటే దగ్గరుండి యాక్టింగ్ దగ్గరుండి. ఇదంటే చూశారు. అండ్ ప్రకాష్ రాజ్ గారు యాక్టింగ్ అంటే లాస్ట్ క్లైమాక్స్ ఏదైతే మేము 10 days షెడ్యూల్ వేసుకున్నాం, ఓకే అందులో రామోజీ ఫిల్మ్ సిటీలోని ఇక్కడ అక్కడ 10 days షెడ్యూల్. ఆ 10 days షెడ్యూల్లోని ఎప్పుడైతే ఆయన గడ్డం అయిపోయి ఇప్పుడు డాబాలో దొరకడం, క్లైమాక్స్లోనే అక్కడ పిచ్చి అయిపోయి ఆయన అవన్నీ చేయడం, ఇవంతా టైంలో ఏంటంటే ఆయన ఎవరితో మాట్లాడుతుండేవారు కాదు. సెట్లో కూడాను ఒక్కలే నడుస్తుండేవారు ఇటు అటు. ఇంటికి వెళ్ళలేదు, ఆఫీస్లోనే ఈజ్ టు స్లీప్ ఆన్ కౌచ్ మీద, సోఫా మీద పడుకోవడం, అంతలాగా ఓన్ చేసేసుకున్నారు. చేశారండి ప్రకాష్ రాజ్ గారు. అండ్ ప్రకాష్ రాజ్ గారి వైఫ్, ఐ రిమెంబర్, వంశీ నువ్వేం చేసావు ప్రకాష్కి అని చెప్పడం నేను విన్నాను. ఎందుకు అని అంటే ఆయన ఇంటికి రావట్లేదు, ఆ క్లైమాక్స్ స్పాట్లో ఆయన ఇంటికి వెళ్ళలేదండి. ట్రస్ట్ మీ, ఐఎమ్ ద, నేను నా కళ్ళతో చూసిన విషయాలు ఇవంతా, ఓకే ఐఎమ్ దేర్ విత్ దెమ్. ఆయన వెళ్ళలేదు. ద సేమ్ వే బ్రహ్మానందం గారు, ఇప్పుడు ఏదైతే క్లైమాక్స్ ఆయన చనిపోయే సీన్ అది ఉంటుంది. ఐ థింక్ 3 to 4 days ఆయన భోజనం చేయలేదు. ఏదో లిక్విడ్ డైట్లోనో లేకపోతే ఒక ఇడ్లీ తినడమో ఏదో చేసుకుంటూ గడ్డం పెంచుకుంటూ ఆయన మట్టుకు ఆయన వీక్ అవుతూ, ఆయనైతే ఈ గ్యాప్లో కూడా ఏ రోజు కాల్లో మాట్లాడిన రోజు లేదు, ఎయిదర్ విత్ మీ ఆర్ వంశీ గారితో. అంతలాగా ఓన్ చేసుకున్నాను. హీ నోస్ దట్ ఇటువంటి మూవీ ఒకటి ఏదో జరగబోతుందని చెప్పేసి, ఏదో జరగబోతుందంటే హీ నోస్ దట్. Yeah. అండ్ నిన్నే షూట్ అయింది. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలోని బ్రహ్మానందం గారు ఉన్నారు. అండ్ మేమిద్దరం షూట్ మధ్యలోని ఆయన తోటి ఉంటాను. నేను షూట్ అంతాను, ఆయన సీన్ అయింది పక్కన నేను కూర్చుంటా, ప్రతి సీన్ పక్కన వెళ్ళి కూర్చుంటా, డిస్కస్ చేస్తుంటారు, ఆయన చెప్తుంటారు. రంగమార్తాండలోని ఎప్పుడైతే ఒక వాళ్ళ ఫ్రెండ్ కొడతారు కదా, నీ అంత నీచుడు లీడరా వాట్ ఎవర్ అని ఒకటి గట్టి కొడతాడు కదా, ఆయన వచ్చి చెప్తుండేవారు ఇలా ఉందిరా, ఎలా ఉందిరా, ఇది ఉందిరా, అది ఉంది అంటే ఆ బాండింగ్ ఉంది ఆయనతోటి. ఇప్పుడు సేమ్ ఇప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే మూవీ చేస్తున్నారో, ఇప్పుడు నేను చేస్తున్న మూవీ మహేంద్రగిరి వారాహి, రంగమార్తాండలోనే ఎలాగైతే మాట్లాడుకున్నారో అంతలా మాట్లాడుకుంటారు మళ్ళీ రోల్ కోసం, అంత మాట్లాడతారు ఈ సినిమా కోసం. సో నిన్న మధ్యలో గ్యాప్లోనే ఎందుకో కానీ ఈ సీన్ చేస్తున్నప్పుడు, నిన్న చేస్తున్న సీన్లు కొన్ని ఇంపార్టెంట్ సీన్లు ఉండేవి. అది చేస్తున్న ప్రతిసారి ఆయనకి రంగమార్తాండ బ్యాక్ ఎండ్లోని మళ్ళీ ఆయనకి వెళ్ళి అనిపిస్తుండేది, ఎందుకంటే మళ్ళీ ఆయన కనెక్ట్ అవుతుంది. ప్రొడక్షన్లోనే వర్క్ చేస్తూ ఉన్నారు, ఆ ప్రొడక్షన్లోనే అంత అద్భుతమైన రోల్ మళ్ళీ చేస్తున్నారు. మా విచిత్రంగా నేను అన్నాను గురుగారు అంటాను, గురుగారు నా అదృష్టం చూడండి, రంగమార్తాండలోని ప్లస్ ఇప్పుడు మహేంద్రగిరి వారాహిలోని ఇంత మంచి రోల్స్ తోటి మీ పక్క నుండి నేను దగ్గర ఉండి చూడ నా అదృష్టం అంటే ఈ లవ్డ్ ఇట్ యాక్చువల్గా. అందుకోసం ఆయన ఏంటంటే బ్యాక్ ఎండ్ లో ఆ మూవీ ప్రతి సీన్కి ఇలా కనెక్ట్ అవుతుంది. రంగమార్తాండ వీళ్ళు పక్కన కూర్చుంటే ఆయన గుర్తు చేస్తుంటారు, అలాగుండేది కదరా షూట్, అలాగుండేది కదా, దాన్ని గుడ్ మూమెంట్ సార్.